వెల్కమ్ టు జీడీఆర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బడ్జెట్ పథకాల అమలుకు వేగం పెంచాలి ప్రధాని మోడీ. డోన్లో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. కుటుంబ సమేతంగా తిరుమల దర్శనం చేస్తున్న తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన పథకాల అమలును వేగవంతం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ పోస్ట్ బడ్జెట్ వెబినార్ నిర్వహించారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్, ప్రజల ఆశయాల నెరవేర్పు అనే అంశంపై జరిగిన ఈ సమావేశంలో దేశ అభివృద్ధి దిశగా ప్రభుత్వ ప్రణాళికలను ప్రధాని వివరించారు. ప్రధాని మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ దేశ ఆర్థిక అభివృద్ధిని మరింత వేగవంతం చేసే విధంగా రూపొందించబడిందన్నారు. రైతులు, మహిళలు, యువత, మధ్యతరగతి ప్రజల అభివృద్ధికి అనేక పథకాలు బడ్జెట్ లో ప్రవేశపెట్టామని తెలిపారు. మౌలిక వసతుల అభివృద్ధి, డిజిటల్ టెక్నాలజీ వినియోగం, స్టార్టప్ల ప్రోత్సాహం, పరిశ్రమల పెట్టుబడులు పెంపు వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. దేశంలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రైవేట్ రంగం, పరిశ్రమలు, యువత భాగస్వామ్యం అవసరమని ప్రధాని పిలుపునిచ్చారు. అదేవిధంగా మహిళా సాధికారిత, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగం బలోపేతం వంటి అంశాలు కూడా కేంద్ర బడ్జెట్ లో ముఖ్యంగా ప్రస్తావించబడ్డాయని తెలిపారు. ఈ వెబినార్ లో కేంద్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, పరిశ్రమల ప్రతినిధులు, స్టార్టప్ సంస్థలు మరియు వివిధ రంగాల నిపుణులు పాల్గొన్నారు. इन जन आकांक्षाओं की पूर्ति का बहुत बड़ा माध्यम एजुकेशन, स्किल, हेल्थ, टूरिज्म, स्पोर्ट्स, कल्चर ऐसे मूलभूत सेक्टर्स हैं. इसलिए इस वेबिनार में हम इन महत्वपूर्ण आयामों पर चर्चा कर रहे हैं. बजट घोषणाओं के इंप्लीमेंटेशन के लिए इन विषयों से जुड़े सभी एक्सपर्ट्स, पॉलिसी मेकर्स और स्कॉलर्स, एंटरप्रेन्योर्स और मेरे युवा साथी, आप सभी के विचार और सुझाव बहुत अहम है. मैं आप सभी का इस चौथे बजट वेबिनार के इस सत्र में स्वागत करता हूं, अभिनंदन करता हूं. साथियों, भारत आज प्रिवेंटिव और होलिस्टिक हेल्थ के लिए एक विशाल विजन पर काम कर रहा है. రాజ్యసభలో మిడ్ ఈస్ట్ సంక్షోభం, గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల పరిస్థితిపై మాట్లాడారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. రాజ్యసభలో మాట్లాడుతూ గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. అక్కడి పరిస్థితులను భారత ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని చెప్పారు. అవసరమైతే భారతీయులను స్వదేశానికి తరలించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే భారత రాయబార కార్యాలయాలు 24 గంటలు పనిచేస్తూ భారతీయులకు సహాయం అందిస్తున్నాయని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో భారతీయులు ఎంబసీలను సంప్రదించాలని సూచించారు. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో భారతీయుల భద్రతే ప్రభుత్వానికి ముఖ్యమని జయశంకర్ పేర్కొన్నారు. The Indian Embassy in Tehran issued another advisory on 14 February urging Indian nationals, including students, pilgrims, business persons and tourists, to leave Iran by all available means of transport, including commercial flights. They were asked to contact the embassy for any assistance and provided with 24/7 helplines. This was again reiterated in strong terms through another advisory on 23 February. Some heeded these advisories and have left the country. However, many others have disregarded them and remain in Iran. We are also in touch with our fishermen who operate out of Iran. This was the situation till 28 February 2020. Once the conflict commenced, the Indian Embassy has facilitated the relocation of several Indian students in Tehran to places outside Tehran.
An advisory update with emergency contact helplines was issued on 3 March. Similarly, facilitation was extended to pilgrims for their internal movement. Indian nationals who were in Iran for business reasons were assisted to cross over to Armenia and return home. The embassy in Tehran remains fully operational, in fact, on the highest alert. They are totally. చంద్రబాబు నాయుడు డోన్ నియోజకవర్గంలో నిర్వహించిన రైతు సంక్షేమ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు పట్టదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ముఖ్యమంత్రి రైతుల భూముల హక్కులను రక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పట్టదారు పాస్ పుస్తకాల ద్వారా రైతులకు తమ భూములపై పూర్తి హక్కులు లభిస్తాయని చెప్పారు. అలాగే భూమి రికార్డులను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. రైతులకు భూమి సంబంధిత సమస్యలు రాకుండా సాంకేతికతను ఉపయోగించి భూ రికార్డులను డిజిటల్ విధానంలో అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. రైతులు ఈ పాస్ పుస్తకాల ద్వారా బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు పొందగలరని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. రైతుల చెంతకు నేరుగా పట్టాదార్ పాస్ పుస్తకాన్ని మాన్యులు, గౌరవనీయులు శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారు వారి సమక్షంలో ఈకేవైసీ చేసి పట్టాదార్ పాస్ పుస్తకాన్ని అత్యంత స్పష్టమైనటువంటి ఆదేశాలతో వారు వెరిఫై చేసి ఇస్తున్నారు. గట్టిగా మన చప్పట్ల మధ్య వారికి నమస్సుమాంజలు అర్పిస్తున్నాం. పారదర్శక పాలనకు నా సమక్షంలో ఎట్ట జరిగిందో చూస్తాను. అదే సమయంలో గ్రామ సభలు పెట్టాలి, ప్రొసీజర్ ప్రకారం చేయాలి. మీరు సర్వే చేసేటప్పుడు మీ సమక్షంలో చేయాలి. మీరు ఆమోదించిన తర్వాత ఒక డ్రాఫ్ట్ నోట్ తయారు చేయాలి. దానిపైన మీ యొక్క ఆమోదం ఈకేవైసీ తీసుకోవాలి. మీరు ఓకే అంటే ఆ ప్రూఫ్ పెట్టుకొని అప్పుడు ప్రింటింగ్ ప్రెస్ పంపిస్తాం. మళ్ళా వచ్చిన తర్వాత మీకు చూపించి ఇదే మరిగా చదివించి ఎక్కడ కూడా ఒక చిన్న పొరపాటు లేకుండా, ప్రింట్ మిస్టేక్ లేకుండా, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మీకు ఇచ్చే బాధ్యత నేను తీసుకున్నానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకూడదు. నేను చాలా స్పష్టంగా ఉన్నా. మీరెవ్వరు కూడా ఒక్క రూపాయి ఇవ్వద్దండి. ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా స్వార్థపరులు మేము ఇప్పిస్తామని బేరాలు చేస్తే మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. నా ఆలోచన ఒకటి, ఒక్క పైసా అవినీతి లేకుండా మీ భూమి మీకు పట్టా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మహానాడు ప్రాంత ప్రజల దశాబ్దాల కలను మంత్రి నారా లోకేష్ నెరవేర్చారు. తాడేపల్లి పట్టణం సీతానగరం మహానాడు వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టారు. కృష్ణానదికి ప్రకాశం బ్యారేజ్ దిగువన కుడివైపు 0.900 కిలోమీటర్ల నుంచి 2.610 కిలోమీటర్ల వరకు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి 294.20 కోట్లతో పనులు చేపట్టేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఇటీవల ఆమోదం తెలిపింది. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న బట్టి వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. త్వరలోనే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నామని, ఈ 2047 విజన్ డాక్యుమెంట్ ను అనుగుణంగా బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలో పోటీ పడే విధంగా ముందుకు సాగాలని స్వామివారిని ప్రార్థించారన్నారు.
create perception of grief. Posting them on social media is strictly prohibited. Legal action will be taken against the violators. లొకేషన్ పరమ పవిత్రమైనటువంటి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమై నేను కుటుంబ సభ్యులతో ఇక్కడ రావడం జరిగింది. ఆ పెద్ద కుమారుడు సూర్య విక్రమాదిత్య పెళ్ళి అయిన తర్వాత స్వామివారి ఆశీస్సులు తీసుకోవటం కోసం, అలాగే కొద్ది రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నాం. బడ్జెట్కి సంబంధించి కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధితో పాటు తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీపడే స్థాయిలో అభివృద్ధి చెందాలని, దానికి కావలసిన వనరులన్నీ కూడా సమకూరాలని, తెలంగాణ రాష్ట్రం మేము 2047 విజన్ డాక్యుమెంట్ ఏ రకంగా అయితే ముందు తీసుకుంటున్నామో ఆ స్థాయిలో అభివృద్ధి జరగడానికి కావలసినటువంటి సహాయ సహకారాలు, స్వామివారి ఆశీస్సులు, ఆర్థిక వనరులు, సంక్షేమము, అభివృద్ధి, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటితో కలిసినటువంటి సమగ్ర అభివృద్ధితో కూడిన తెలంగాణ రాష్ట్రం ముందుకు ఎదిగేటట్టుగా, అట్లాగే రెండు రాష్ట్రాలు కూడా ఎదగాలని, అభివృద్ధి చెందాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా కూడా సుఖంగా, సంతోషంగా ఉండాలని, ఆ రకంగా ఆశీర్వదించాలని భగవంతుడు. ఎమ్మిగ్నూరు పట్టణంలోని మున్సిపల్లో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మిగ్నూరు నియోజకవర్గ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 3 మండలాలు, పట్టణానికి చెందిన మొత్తం 16 మంది లబ్ధిదారులకు 10,35,356 రూపాయల విలువైన CMRF చెక్కులను అందజేశారు. గత 20 నెలల కాలంలో ఎమ్మిగ్నూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 249 మంది లబ్ధిదారులకు 1.96 కోట్ల ఆర్థిక సహాయం అందించబడినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు అనారోగ్య సమయంలో భారీ వైద్య ఖర్చులను భరించలేని పరిస్థితుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ గొప్ప ఆర్థిక భరోసాగా నిలుస్తుందన్నారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా స్పందిస్తూ అవసరమైన సహాయాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కుర్నీ కార్పొరేషన్ చైర్మన్, ఏఎంసీ చైర్మన్, మండల, పట్టణ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. బుగుడి నీలకంఠప్ప సార్, బుగుడి నీలకంఠప్ప, ముగిదిపేట 3వ వార్డు సార్. కొంచెం టౌన్లో మండలంలోకి అవకాశం లేదన్నా జయశ్రీస్వామి గారు. రైట్ సార్. తదుపరి సార్ సాధారణ వసంత్ క్లైమేట్ దాదాపుగా మీకు 1,95,00,000 ఈ 19 నెలల్లో ఒక ఎమ్మెగనూరు నియోజకవర్గంలోనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా దాదాపు 2 కోట్లు. ఇది సమానమైన విషయం కాదు. గత ప్రభుత్వాల్లో మీరు చూసారు, ముఖ్యమంత్రి చెక్కులు బౌన్స్ అయినటువంటి పరిస్థితి. ఆర్థిక విధ్వంసం ఏ రకంగా జరిగిందో అన్ని రంగాలలో జరిగినట్టు ఈ రంగాల్లో కూడా జరగడం. ఒక ముఖ్యమంత్రి గారి ఒక చెక్కు బౌన్స్ అయ్యే పరిస్థితి వచ్చిందంటే ఒక ఆలోచన. మరి అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కొన్ని అవుట్ ఆఫ్ ద వే నేను పోయి ముఖ్యమంత్రి గారిని సహాయం చేయాలంటే ఏమాత్రం వెనకాడకుండా పేదవాడికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు
దాదాపు 14 నుంచి 17 మందికి 9 లక్షల పైచలకు చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈ దినానికి దగ్గర 2 కోట్లు. ఈ యొక్క 2 కోట్ల రూపాయలంటే ఒక పేదవాడికి ఈరోజు వారి కుటుంబంలో వచ్చిన కష్టానికి ఒక సహాయంగా నిలబడేటువంటి ఒక సహాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి పేరు వస్తుందని పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలకు రంజాన్ తోఫా అందకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విమర్శలు చేశారు. 47వ డివిజన్లో టీడీపీ మైనారిటీ నాయకుడు మహబూబ్ ఖాన్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే దగ్గుబాటి చేతుల మీదుగా పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందజేశారు. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ సోదరుడు మహబూబ్ ఖాన్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడికి ఆజాద్ నగర్ 40 డివిజన్కి రావడం జరిగింది. ముస్లిం మైనార్టీ సోదరులు అంటేనే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన అభిమానం. ఈ రంజాన్ పవిత్ర మాసంలో ఇలాంటి కార్యక్రమం సోదరుడు మహబూబ్ ఖాన్ ఆధ్వర్యంలో జరగడం చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే గత 2014-19 సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా, అంటే స్టేట్ డివైడ్ అయిన తర్వాత కానీ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఆ సందర్భంలో ముస్లిం మైనార్టీలకి రంజాన్ తోఫా కింద ఎవరి ఇయర్ రంజాన్ మాసంలో రంజాన్ తోఫా అందించారు తెలుగుదేశం పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అలాంటి రంజాన్ తోఫాని 2019-24లో జగన్మోహన్ రెడ్డి క్లోజ్ చేసి, అంటే ముస్లిం మైనార్టీలకి బెనిఫిట్ రాకోకుండా చేయడం జరిగింది. అలాంటి సందర్భంలో కానీ, అంటే మహబూబ్ ఖాన్ లాంటి వాళ్ళు రంజాన్ తోఫా, అంటే చిన్న ఫ్యామిలీస్ కానీ రంజాన్ తోఫా ఇస్తూ ఉంటే గవర్నమెంట్లో ఉండి అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రంజాన్ తోఫాను రద్దు చేయడం జరిగింది. అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలు పెట్టారని చెప్పేసి రద్దు చేయడం జరిగింది. కానీ మళ్ళీ 2024లో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముస్లింకి అనేకమైనటువంటి బెనిఫిట్స్ తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇమాం మౌజూద్కి దాదాపు 90 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. ఆ 90 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడమే కాకుండా ముస్లిం మైనార్టీ సోదరులకు అనేకమైనటువంటి గతంలో దుల్హన్ పథకం ఉంది. దానికి కళ్యాణ లక్ష్మి ద్వారా ఈరోజు 60 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే హజ్ యాత్ర ఎవరన్నా పోయే వాళ్ళకి 60,000 రూపాయలు ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం అందించడం జరుగుతుంది. ఇవే కాకుండా మసీదులకి, అంటే రంజాన్ మాసం వస్తుందని చెప్పేసి మసీదులకు కానీ అప్పుడు ఏవైతే బకాయిలు పెండింగ్ ఉన్నాయో అవి కానీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 2 నెలల కిందటే రంజాన్ మాసం వస్తుందని చెప్పేసి మా మున్సిపల్ కమిషన్ను ఆదేశించి మొత్తం అక్కడ ఉండే మౌలిక సదుపాయాలు, అంటే టాయిలెట్స్ అయితేమి, వాటర్ ఫెసిలిటీ అయితేమి, ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అక్కడ ఏమైనా రిపేర్లు కానీ లేకపోతే వాటర్ రాకపోవడం ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ అన్నీ దాదాపు 120 మసీదులకి ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చేయడం జరిగింది. ఇవే కాకుండా ఈ గత 6 నెలల్లో జామా మసీద్ దగ్గర 1,10,00,000 రూపాయలతో డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతుంది. గతంలో మేయర్ ఎక్కడే కానీ ముస్లిం మైనార్టీ వర్క్ అయి నుండి ఎక్కడే కానీ ఏ మసీద్ కానీ రూపాయి ఇచ్చిన దాఖలు లేవు. కనీసం ఎక్కడే కానీ కాంపౌండ్ వర్క్ ఇచ్చిన దాఖలు లేవు. కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 1,10,00,000 రూపాయలతో జామా మసీద్లో లైటింగ్ అయితే ఏమి, అలాగే కాంపౌండ్ వాళ్ళు అయితే ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా వచ్చే 3-3.5 సంవత్సరాలు మా తెలుగుదేశం ప్రభుత్వం తరఫున అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ముస్లిం మైనార్టీలకు చేపడతామని చెప్పి తెలియజేస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద నెయ్యి నిల్వలు తక్కువగా ఉన్నాయని వైఎస్ఆర్సీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. టీటీడీ వద్ద 2 రోజులకు కూడా సరిపడా నెయ్యి నిల్వలు లేవని ఆయన తెలిపారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాల తయారీలో నెయ్యి ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పారు. అలాంటి కీలక వస్తువు నిల్వలు తక్కువగా ఉండటం ఆందోళన కలిగించే విషయమని వ్యాఖ్యానించారు. టీటీడీ పాలనలో సమర్థమైన ప్రణాళిక అవసరమని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. తిరుమలలో ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తుండటంతో ప్రసాదాల తయారీకి అవసరమైన సామాగ్రి ఎప్పటికప్పుడు సమృద్ధిగా ఉండాలని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు నెయ్యి సరఫరా నిల్వలపై తక్షణమే చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని భూమన కరుణాకర్ రెడ్డి కోరారు. అవునండి, అదే కదా మీకు పెట్టాను. ఇప్పుడు ఈ రోజు రిపోర్ట్ ఇది నేను ఇస్తున్నటువంటిది. ఇప్పటి వరకు నెయ్యి సరఫరా ఎప్పుడు లేదండి. ఎప్పుడు కూడా ట్యాంకర్ బోల్ట్ పడలేదు. బహుశా భగవంతుడు కన్నెర్ర చేయటం మూలంగానే
ఈ ఇందాపూరు, ఈ హెరిటేజీ, అది అక్రమ సక్రమ అన్యోన్య బాంధవ్య పరిణామం, వాళ్ళు సమర్థనం చేసుకోవటము, వాళ్ళు వ్యతిరేకించటము, అచ్చెన్నాయుడు అచ్చం బొచ్చమనని అసెంబ్లీలోను మండలిలోను ఇట్లా అనటము, వీటిలన్నింటినీ చూసి చేదరించుకున్నటువంటి భగవంతుడు బహుశా ప్రజలకందరికీ తెలియజెప్పడానికే బహుశా కార్యక్రమం జరిగిందేమో అని అనుకోవాలి సెంటిమెంటల్ గా. 3,500 కేజీలండి. అవును, ఆ ట్యాంకర్ నిన్న వచ్చి ఉండాలా, వెంటనే మొదలై ఉండాలా. లేదనే కదా నేను చెప్తున్నది. అంటే అన్నాను నేను 2 రోజులకు కూడా సరిపడే నెయ్యి లేదు అని అన్నాను. 3,500 అంటే ఒక రోజు కూడా సరిపోదని అర్థం. ఇంకా తిరుపతిలో సాప్సన్ స్టోర్లోను, పశుపతి ఆ చోట్లోను అటు చోట్ల కొనుక్కోవాలి ఈరోజు రేపు. ఎప్పుడు కూడా స్టాక్ ఉంటుందండి ఇది. అలా డే టు డే కొనేదానికి ఇదేమన్నా చిల్లర అంగడి కాదు, లేకపోతే స్వీట్ దుకాణం కాదు. వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా పకడ్బందీ అయినటువంటి నిర్మాణం ఉన్నటువంటి సంస్థ అది. ఎంతసేపు నెయ్యి కల్తీ 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 అని మా మీద ఆరోపణలు చేయటమే తప్ప ఆ నెయ్యిని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ప్రొక్యూర్ చేసుకోవాలి, దాన్ని స్టాక్ ఎట్లా ఉంచుకోవాలి, ఇలాంటి పూర్తిగా మర్చిపోయినారు. అసలు విషయాలు మర్చిపోయి దాడులు చేయడానికే కాలం అంతా కూడా వెళ్లబుచ్చటం కారణంగానే ఈ రకమైనటువంటి ఇబ్బందులు టీటీడీకి వస్తున్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని పురాతన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంను నెల్లూరు నారాయణ స్కూల్ విద్యార్థులు దర్శించుకున్నారు. మార్చి 16 నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటూ తాడిపత్రిలోని నెల్లూరు నారాయణ స్కూల్ విద్యార్థులు శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థుల హాల్ టికెట్లను స్వామివారి వద్ద ఉంచి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి హాల్ టికెట్లను తీసుకుని అర్చకుల ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టత, చారిత్రక ప్రాధాన్యం గురించి విద్యార్థులకు వివరించారు. ఆలయ అభివృద్ధి మరియు పునర్నిర్మాణానికి జేసీ ప్రభాకర్ రెడ్డి మరియు జేసీ అస్మిత్ రెడ్డి తీసుకుంటున్న చర్యలకు కూడా వారికి తెలియజేశారు. సభా మండపం పునర్నిర్మాణం ద్వారా ఆలయ వైభవాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని వారు సంకల్పించారని తెలిపారు. దేవుని ఆశీస్సులతో 10వ తరగతి పరీక్షల్లో విజయాలు సాధించాలని విద్యార్థులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మరియు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రాచీన ఆలయాలు కూడా శిథిలావస్థలో ఉంటే ఇక్కడ చోట వేరే ఊర్లలో మిగతా ఊర్లలో ఏ నాయకుడు పట్టించుకోవడం అనమాట. మన ఊర్లో మటుకు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, అస్మిత్ రెడ్డి గారు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ సెంట్రల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి చర్చలు జరిపి మన యొక్క ప్రాచీనమైన ఆలయాన్ని, ఇప్పుడు కృష్ణదేవరాయ కాలంలోది ఈ గుడి ఆలయం, కృష్ణదేవరాయ కంటే ముందే చెప్తాను, ఏమంటే గుర్తుపెట్టడానికి మీకు కృష్ణదేవరాయలు అని చెప్తున్నా కానీ అటువంటి గుడి శిథిలావస్థలో ఉంది, బాగుండాలని చెప్పి ఈ యొక్క ఆలయాన్ని కూడా పునరుద్ధరింప చేస్తున్నారు. పునర్నిర్మాణం అంటే జీర్ణోద్ధరణ చేస్తున్నారు. ఆలయాన్ని చక్కగా స్తంభాలు ఇప్పుడు ఇట్లా వంగి ఉన్నాయి కదా, ఇటుపక్క చక్కగా నిలబెట్టి చేయడానికి చేస్తున్నారు. ఇప్పుడున్న కళ్యాణ మండపం చెప్పాను కదా, కళ్యాణ మండపం కూడా మనం తయారు చేస్తున్నారు. ఈ మండపం ఆలయంలో ఎక్కడెక్కడ ఏమేమి బాగాలేవో అన్నీ కూడా తయారు చేస్తున్నారు. ఎందుకంటే మన యొక్క సాంస్కృతిక సాంప్రదాయాలు కూడా భావి తరాలకు తెలియాలని చెప్పి, మన తర్వాత ధర్మాలు కూడా తెలియాలా, ఆ విధంగా ఏ విధంగా ఉంది మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయి, మన వాళ్ళు ఏ విధంగా నడుచుకున్నారు అని చెప్పి తెలియజెప్పడమే ఈ యొక్క ఆలయాల ఉద్దేశం అన్నమాట. ఆయన ధర్మానికి ప్రతిరూపం, నందీశ్వరుడు ధర్మానికి ప్రతిరూపం. ఆయన 4 కాళ్ళు 4 వేదాలు అనమాట. ఆ విధంగా శృంగం వచ్చేసి కొమ్ములు, ఆ శివుని చేరుకునే మార్గాలు శృంగాలు. ఎందుకు నందీశ్వరుడికి ఇట్లా చేతులు పెట్టి కొమ్ముల మీద నివృత్తు స్వామివారు చూస్తూ ఉంటారంటే ఈశ్వరస్యానులోకనం అంటే ఒక నందీశ్వరుని తగిలి నమస్కారం చేసుకుంటేనే మనం కైలాసం పోయేంత పుణ్యం అన్నమాట. కైలాసం చేరేంత పుణ్యం. ఈశ్వరస్యానులోకనం శృంగ మధ్య శివం దృష్ట్యా, శృంగం అంటే కుములు, శృంగ మధ్య శివం దృష్ట్యా, ఆ మధ్యలోంచి శివుని చూస్తే కన్నా కైలాసం చేసుకుంటానే అయిపోదు కదా, కై నమస్కారం చేసుకుంటానే. ఆ విధంగా కొమ్ముల నుంచి ఆ పరమేశ్వరుడు చూస్తే కన్నా ఐకరంగా కనిపిస్తాడని చెప్పి చెప్తారు. అది మనం త్రికరణ శుద్ధిగా భక్తి భావనతో ధర్మబద్ధంగా నమస్కారం చేసుకోవాలన్నమాట. అందుకు ఆ పరమేశ్వరుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడనమాట. అది ఇంకోటి ఎందుకు పెట్టాడంటే ఒకానొక సమయంలో
ఈ రాక్షసులు ఏం చేసేవాళ్ళంటే రాక్షసులకు ఒక గొప్ప శక్తి ఉండేది అనమాట. కామరూపం దాలుస్తాయి అనమాట. అంటే నాలాగంటే నాలాగా, రాయలాగంటే రాలాగా, మీలాగంటే మీలాగా, నీరులాగా అట్లా రాక్షసులు రూపాలు మార్చు ఉండేవాళ్ళు. ఈ రాక్షసులకు సర్పాలకు చాలా శక్తి ఉంటుందన్నమాట. అంటే ఏ రూపమైనా దాలుస్తాయి. మనిషి రూపం దాల్చచ్చు, దేవుని రూపం దాల్చచ్చు, నందీశ్వరుని రూపం దాల్చచ్చు. ఆ విధమైన శక్తి ఉంటుందన్నమాట. ఈ రాక్షసులంతా ఏం చేసేవాళ్ళంటే ఈ యొక్క ఋషులు మునుల యొక్క వేషాలు వేసుకొని ఆ కైలాస రూపంలో పోయి స్వామివారి చేత వరాలు పొంది బోలాశంకరుడు కదా భక్తితో ఎవరైనా సరే ఆయనకు మిగత ఆడంబరాలు ఏమవుతుంది భక్తిగా శ్రీకాళహస్తిలోని నల్లగంగమ్మ ఆలయం నందు ఈ నెల 10, 11 తేదీన నిర్వహించే నల్లగంగమ్మ జాతర వేడుకలు అత్యంత వేడుకగా నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్తల మండలి కమిటీ చైర్మన్ కంట రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించే నల్లగంగమ్మ జాతర ఈ ఏడాది ఈ నెల 10, 11 తేదీన అత్యంత వేడుకగా నిర్వహించడానికి కార్యాచరణ చేపట్టామని తెలియజేశారు. 10వ తేదీ రాత్రి గంగమ్మ సర్వాంగ సుందరంగా ముస్తాబాయి గ్రామోత్సవం రాగా 11వ తేదీ తెల్లవారుజామున బహదూర్పేట నందు కొలువు తీరి భక్తులకు దర్శనమిస్తుందని 50 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షాలను పొందవలసిందిగా కోరారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులకు పసుపు కుంకుమ, రవిక గుడ్డ, గాజులు వాయినంగా అందజేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమం నందు అనిల్, ప్రదీప్, నారాయణ, నక్కా రాజేంద్ర, గుణ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. బహదూర్పేట చెట్టు వద్ద వెలసిన శ్రీ శ్రీ నల్లగంగమ్మ తల్లి జాతర అత్యంత వైభవంగా మంగళవారము, బుధవారం అనగా 10వ తేదీ రాత్రి బయలుదేరట, 11వ తేదీ నిలుపుట, 11వ తేదీ రాత్రికి బయలుదేరట జరుగును. కావున 50 మంది భక్తులు అమ్మకు అనుగ్రహం తీసుకొని ఆమె యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు అవ్వాలని మరీ కోరుకుంటున్నాను. అలాగే అమ్మకు సమర్పించవలసిన కానుకలను త్వరగా ఇవ్వవలసిందిగా మరీ కోరుతున్నాను. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్.